ఎస్, ఇప్పుడే బ్రేకింగ్ వార్త చూస్తున్నాం. బీజేపీ జాతీయ స్థాయిలో 2వ లిస్టు లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 72 మందితో లిస్టు రిలీజ్ చేశారు. ఈ లిస్టులో తెలంగాణకు సంబంధించి 6 పార్లమెంట్ అభ్యర్థుల పేర్లున్నాయి. 6 పేర్లు ఖరారు చేశారు. ఆదిలాబాద్ నుంచి గోడెం నరేష్, అలాగే పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ గారు, మెదక్ నుంచి రఘునందన్ రావు గారు, మహబూబ్ నగర్ డికే అరుణ్ గారు, నల్గొండ శ్రీ సైదారెడ్డి, మహబూబాబాద్ నుంచి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు ఉన్నారు. దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఢిల్లీ నుంచి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. 2వ జాబితా వచ్చింది. మెజారిటీ స్థానాలు తెలంగాణలో 17 స్థానాలు వచ్చిన పరిస్థితి ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ముఖ్యంగా 2 స్థానాల పైన ప్రతిష్టంభన అనేది కూడా నెలకొంది. యాక్చువల్ గా మొన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగినప్పుడు ఆదిలాబాద్ స్థానం మినహా మిగిలిన అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి జరిగింది. కానీ చివరి నిమిషంలో లిస్టు ప్రకటించే ముందు నిన్నటి నుంచి కూడా కొన్ని నాటకీయ పరిణామాలన్నీ కూడా సంభవించాయి. ముఖ్యంగా వరంగల్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో జాయిన్ అవుతారా, ఆయన టికెట్ ఇవ్వచ్చు అని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావించింది. కానీ ఆయన కొంత ఊగిసలాట ధోరణి ప్రదర్శించి మళ్ళీ వెనక్కి తగ్గడంతో బీజేపీ ప్రయత్నాలు విరమించుకుంది. ఇక ఖమ్మం విషయానికి వస్తే జలగం గంగలరావు దాదాపు టికెట్ ఇవ్వడం అనేది ఖాయం అని చెప్పేసి కూడా ప్రకటించారు. కానీ అకస్మాత్తుగా ఆయన పేరు కూడా అందులోంచి డ్రాప్ అవ్వడం జరిగింది. అంటే ఖమ్మం నుంచి ఎవరైనా ఇతర నేతలు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారా అన్న అనుమానం అనేది కూడా కలుగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా టచ్ లోకి వచ్చారా అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే దీన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా కూడా సమాచారం. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే మొదట రమేష్ రాథోడ్ గానీ ఆదిలాబాద్ కు సంబంధించిన నేతలు గానీ వ్యతిరేకించడంతో గెడెం నగేష్ పేరును పక్కన పెట్టడం కూడా జరిగింది. కానీ మళ్ళీ అన్ని రకాలుగా డిస్కషన్ చేసిన తర్వాత చివరికి గడెం నగేష్ పేరుని ఖరారు చేశారు. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే డికే అరుణ, జితేందర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ అనేది కూడా నడిచింది. అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం అనేది కూడా డికే అరుణ వైపు మొగ్గు చూపింది. అందులోనూ ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోతే సంకేతాలు వేరే విధంగా వెళ్తాయన్న భావించిన నేపథ్యం. అదేవిధంగా ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలకి టికెట్ నిరాకరిస్తే పార్టీలో వేరే విధంగా సింప్టమ్స్ వెళ్లే అవకాశం ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా జితేందర్ రెడ్డి తనయుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని జితేందర్ రెడ్డికి టికెట్ అనేది కూడా నిరాకరించినట్లుగా కూడా సమాచారం. సో మిగిలిన 2 స్థానాలకు సంబంధించి కూడా రేపు ఎల్లుండి జరిగే సిఈసి సమావేశంలో క్లియరెన్స్ అనేది కూడా తీసుకోవచ్చని చెప్పి భావిస్తున్నారు. ఈ 2 స్థానాల్లో కూడా బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ఈ 2 కూడా పెండింగ్ లో పెట్టారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ యాక్చువల్ గా ఈ రోజు సిఈసిలో మిగిలిన స్థానాలపై చర్చ జరగాల్సింది. కానీ రాష్ట్ర స్థాయిలో ఈ గాంధీ భవన్ లో ఈ రోజు అందరి నుంచి అభిప్రాయ సేకరణ అనేది కూడా చేశారు. కాబట్టి బహుశా ఎల్లుండి అంటే 15వ తారీఖు జరిగే సిఈసి భేటీలో దీనికి సంబంధించి క్లియరెన్స్ అనేది కూడా ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ తోటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పోటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ ఎవరిని ఫీల్డింగ్ చేస్తుంది అనేది కూడా చూసి దానికి అనుగుణంగా క్యాండిడేట్లను కూడా నిలిపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నల్గొండ విషయంలో కూడా శిరీష్ గారు, సైదారెడ్డి మీద బీజేపీ అగ్రనాయకులే చాలా మంది రాష్ట్రంలో గతంలో అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు కోట్ చేస్తూ మేమైతే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి, ఇంక్లూడింగ్ బండి సంజయ్ గారు ప్రత్యక్షంగా పేరు తీసుకోకపోయినా ఆయన ఇలా ఇతర పార్టీల నుంచి వస్తూ గతంలో బీజేపీ కార్యకర్తలు భారీగా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి సీట్లు ఇవ్వద్దు అని చెప్పిన పరిస్థితి అయినప్పుడు కూడా సైదారెడ్డి గారు సీటు తెచ్చుకోగలిగారు. ఏంటిది, ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఇటు నగేష్ విషయంలో కూడా కంప్లైంట్ వెళ్ళింది. ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు వేరే వర్గానికి సపోర్ట్ చేశారు కాబట్టి ఆయనకు హిందువులు ఓటు వేయరు. ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల మిగిలిన బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న లీడర్లు కూడా ఆయనకు సహకరించరు అని చెప్పేసి ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా బిఎల్ సంతోష్ ని వెళ్లి కూడా కలవడం కూడా జరిగింది. బిఎల్ సంతోష్ వాటన్నింటి కూడా పరిశీలిస్తామని చెప్పారు. కానీ చివరికి చూస్తే అనూహ్యంగా టికెట్ అనేది కూడా అనౌన్స్ చేశారు. సైదిరెడ్డి విషయంలో కూడా అదే విధమైన కంప్లైంట్స్ అనేవి కూడా వెళ్ళాయి. కానీ అధిష్టానం మాత్రం వీటన్నింటి కూడా పరిగణలోకి తీసుకోకుండా టికెట్ ఇవ్వడం మనం ఇప్పుడు చూడొచ్చు. అయితే రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, స్థానిక నాయకత్వం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదనేది కూడా చూడాల్సింది. రైట్ సతీష్, మళ్ళీ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం. అట్లాగే మనకి స్టూడియో నుంచి తెలంగాణ సీనియర్ రిపోర్టర్ రాజిరెడ్డి గారు, ఏంటిది 2 స్థానాలు ఆపారు, ఇంక్లూడింగ్ మనకి మెదక్ కూడా రఘునందన్ గారి పేరుతో పాటు అంజిరెడ్డి గారి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అంటే కనీసం ఆస్పిరెంట్స్ ని సాటిస్ఫై చేసి లిస్ట్ వచ్చింది అనుకోవాలి, ఎలా చూడాలి?
అంటే బీజేపీ గెలుపు గుర్రాలనే ప్రాతిపదికన తీసుకొని టికెట్లు ఇస్తామని మొదటి నుంచి చెప్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఈ సర్వేలు అనేది చేశారు. ఆ సర్వేల్లో అంజిరెడ్డి కన్నా కాస్త మెరిట్ గా రఘునందన్ రావుకు వచ్చి ఉండవచ్చు. అందులో భాగంగానే రఘునందన్ రావుకు టికెట్ ఇచ్చారని ఒక అంచనాకు రావచ్చు. అదేవిధంగా ఈ వరంగల్ అయితే పెండింగ్ లో పెట్టడం అయితే ఆరూరు రమేష్ దాదాపు నిన్న అమిత్ షా హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో హోటల్ కాకతీయలో కూడా ఐటీసీ కాకతీయలో కూడా అమిత్ షాని కలిశారు, కిషన్ రెడ్డిని కలిశారు, ఏకంగా మందకృష్ణ మాదిగని తీసుకొని వెళ్ళి వీళ్ళంతా కూడా కలిశారు. ఆ ఏకంగా బీజేపీలోకి వస్తున్నారనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ రోజు నాటకీయ పరిణామాల నేపథ్యంలో అతను మళ్ళీ కేసీఆర్ నివాసానికి రావడం, బీఆర్ఎస్ నేతలు తీసుకువచ్చి అతన్ని తీసుకెళ్లడము. సో ఈ యొక్క నేపథ్యంలో ఆరూరు రమేష్ ఇంకా ఊగిసలాటలో ఉన్నారు. అటెళ్దామా ఇటెళ్దామా అనే ఊగిసలాటలో ఉన్న నేపథ్యంలో ఇక అది ఆ నియోజకవర్గం వరంగల్ నియోజకవర్గాన్ని ఓళ్ళలో పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జలగం వెంకట్రావుకు టికెట్ ఇస్తారు అని అందరూ అనుకున్నారు, బీజేపీలో చేరారు. కానీ అక్కడ కూడా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు పోటీ పడుతున్నారు. ఈవి రమేష్ కానీ అదేవిధంగా వినోద్ రావు కానీ పోటీ పడుతున్నారు. అయితే పాత వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు వచ్చిన జలగం వెంకట్రావుకి ఇవ్వాలా, లేకపోతే ఇంకెవరన్నా కొత్త వాళ్ళు వస్తారా అనేది కూడా బీజేపీ అన్వేషణలో పడ్డట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీలో టికెట్లు వచ్చిన వాళ్ళంతా మెజారిటీ నేతలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే, కొత్తగా వచ్చిన వాళ్ళే, రాత్రి వచ్చిన వాళ్ళు, 1-2 రోజుల ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా కండవాలు కప్పి టికెట్లు ఇస్తున్నారు. కేవలం పాత వాళ్ళు అయితే కేవలం బండి సంజయ్కి, అదేవిధంగా కిషన్ రెడ్డికి, కొంతమంది నేతలకు అరవింద్కు, ఇలా గతంలో రఘునందన్ రావుకు, ఇలా కొంతమంది మాత్రమే పాత వాళ్ళకి ఇచ్చారు. బూరా నరసయ్య గౌడ్ అంటే అతను కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చినా కానీ చాలా కాలం అవుతుంది. కొంత వరకే పాత వాళ్ళకి ఇచ్చారు. మిగతా నియోజకవర్గాలన్నీ చూసుకుంటే కూడా కొత్త వాళ్ళకే ఇచ్చారు. ముఖ్యంగా సానంపూడి సైద్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ఖరారు చేయడం, బీజేపీలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు బీజేపీ నేతలు. రాజిరెడ్డి గారు, మనకి ఆదిలాబాద్ స్వయం బాబురావు గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన రాజిరెడ్డి గారు ఒక రకంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ కు బీజేపీకి యుద్ధం వాతావరణము, యుద్ధం జరిగినట్టు జరిగింది. చాలా మంది కూడా గాయాల పాలయ్యారు, అదేవిధంగా కేసుల పాలయ్యారు. కొంతమంది బీజేపీ నేతలు అయితే ఏకంగా జైల్లో కూడా ఉండొచ్చారు 2 నెలలు అట్లా. ఇదంతా చూసుకున్నట్టయితే కొంతమంది అయితే నేతలు, సీనియర్ నేతలు అయితే తప్పుపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదంతా ఇన్సిడెంట్ జరిగింది. ఏకంగా సంజయ్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ చూసుకున్నట్టయితే సానంపూడి సైద్ రెడ్డి చేరికను, అదేవిధంగా టికెట్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ సంబంధించిన విషయానికి వస్తే కూడా నగేష్ కు టికెట్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. నగేష్ మొన్నటిదాకా అసలు బయట ప్రపంచంలో లేడు, యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు. అతన్ని తీసుకోవడం ఏంటి, అతనికి టికెట్ ఇవ్వడం ఏంటి అనేది కూడా తప్పుపడుతున్నారు. ఈ లిస్ట్ లో మనం చూసుకున్నట్టయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే సిట్టింగ్ ఎంపీ అయినటువంటి స్వయం బాపురావు టికెట్ ను కట్ చేశారు. స్వయం బాపురావు టికెట్ కి అయితే చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఆ ప్లేస్ లో నగేష్ కు టికెట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బీజేపీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే గెలుపు గుర్రాలే లక్ష్యంగా చేసుకొని ఇచ్చాము. ఈసారి 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం దేశవ్యాప్తంగా. తెలంగాణలో కూడా మెజార్టీ స్థానాలు గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నాం, లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే గెలుపు గుర్రాలకు మాత్రం టికెట్లు ఇచ్చామని బీజేపీ నాయకత్వం చెప్తారు. ఓకే సార్ రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ.